లక్ష్మి లక్ష్మి అక్కింట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. ఇప్పుడు అమ్మగారు ఇప్పుడే నా బాగా భయం అవుతుంది అక్కడ. వెళ్ళు, విషయాలు అయింది పని చెప్పుకోవడానికి అని వెళ్ళు. మేడం, ఏం కావాలి? ఇక్కడ 2 BHK రెడ్డిస్తున్నాడు, నన్ను ఖాళీ ఉందా? ఖాళీ ఉంది, కానీ బ్రహ్మచారులకు ఇయ్యము, ఫ్యామిలీ అయితేనే ఇస్తాం. ఫ్యామిలీతో పాటే వస్తున్నాం. ఫ్యామిలీ అంటే ఎవరో వస్తున్నారు? ఎంతమంది పిల్లలు? అంటే నేను ఇప్పుడు మా సిస్టర్ వస్తున్నాం, తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు వస్తారు. ఫస్ట్ దానికైతే నేను వస్తాను, తర్వాత మా చెల్లికి ఇక్కడ జాబ్ సెటిల్ అయినాక మా చెల్లి కూడా వస్తుంది. ఇట్లా అందరు చెప్పుకుంటూ వస్తారు. ఎట్లా నమ్మకం? మీ చెల్లి నాకేం నమ్మకం? నేను మా పేరెంట్స్ మాట్లాడిస్తాను ఇప్పుడు. ఏం మీ పేరెంట్స్ ఏది? అదే ఇప్పుడు మాట్లాడిస్తాం పేరెంట్స్. హలో, రెంట్ వచ్చి 9,000, ఎక్స్ట్రా ఛార్జెస్, వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు ఉంటుంది. ఇక్కడ తర్వాత వాచ్మెన్ ఉంటాడు, ఆయన కూడా చూసుకో, ఆయనకు కూడా ఛార్జ్ ఉంటుంది. ఇవన్నిటికీ కాదు ఒక 3 నెలలు అద్దె ముందు ఇవ్వాల్సి వస్తుంది, అడ్వాన్స్ ఇవ్వాలి. నేను వస్తున్నాను. నిజంగా వస్తున్నారా? నిజంగా వస్తున్నాను. ఇక్కడ కొన్ని సౌండ్స్ వస్తాయి. ఏం సౌండ్స్? దయ్యాలు ఏడుపుల సౌండ్స్, గజ్జల సౌండ్స్ వస్తాయి. అదే దయ్యాల ఏడుపుల సౌండ్స్, గజ్జల సౌండ్స్, గజ్జల సౌండ్స్. ఇంకేమన్నా? నేనేదో కొత్తగా వస్తున్నాను, భయపెట్టాలని ట్రై చేస్తున్నావా? ఆయన దయ్యాలకి గీయాలకి భయపడే మనిషిని కాదు. ఏదైనా ఫేస్ టు ఫేస్, అర్థమైందా? వెళ్ళిపో, ఇంకోసారి నా ముందు రాకు పో.
ఏం లేదా, ఏదో ఉందనుకున్నా. ఎవరు ఎవరా నిల్చున్నా కూడా? ఎవరు మెల్లగా చూస్తాను, నేను చూస్తున్నా ఇక్కడ. ఎవరు? లేదు. ఇక నువ్వేం చేయలేవి, కాలిన చేయి ఊదుకోవడమే. చూసిన అక్షర నీ వల్ల కావాలంటూ బయట కావాలంటే నవ్వుతుంది. చూస్తున్నానండి. నాకెందుకు అన్నం లక్ష్మి, ట్యాబ్లో వాటర్ వస్తలేదు. పైకి వెళ్ళి చూడుకో, ట్యాంకులు ఉన్నాయో లేవో. ఇప్పుడు అమ్మ ఇప్పుడే. అక్కడ చీకటి ఉంది కదా, భయం అయితే ఏమంటే ఇట్లా మరి? నువ్వు అసలు పని చేయడానికి వస్తున్నావా? పని చేసే ఉద్దేశం ఉందా లేదా? పని మానేసి. ఏమైంది మేడం? ఏం లేదు బాబు, మా విషయం. పర్లేదు చెప్పండి, మీతోనే ఉంటున్నా అయిపోయింది. ఇప్పుడు వచ్చి మొహం కడుక్కుంటావు కదా, ట్యాప్ లో వాటర్ వస్తలేదు. ఓ. వెళ్ళి పైకి వెళ్ళి చూడమన్నా, తనే భయం వేస్తుంది అంటుంది. వద్దులే కదా, నీకెందుకు? నేను మీ మనిషిని, మీతో ఉంటున్నాను, ఆ మాత్రం చేయలేనా? అయినా ఇంట్లో ఉండవండి చెప్పడం మీద, అమ్మాయి ఉండగా. చెప్పాను కదా, నేను మీ మనిషిని, మీరు నాకు అమ్మమ్మ లాంటి వారు కదా, మీకోసం చేస్తున్నాను. వెళ్ళి పైకి వెళ్ళి చూసి రావడం కదా. అమ్మమ్మ లాంటి వారు కదా, అమ్మమ్మని అనుకో, వెళ్ళి చూడుకో. సరే. లేరా? ఏం జరుగుతుంది ఇక్కడ? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నాకు ఏదేదో కళ వస్తుంది, అటాక్ జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రేపు మా సిస్టర్ కూడా వస్తుంది, తన మీద కూడా ఏమైనా అటాక్ జరుగుతుందా? అసలు నేను ఇక్కడ ఉండొచ్చా? లేదు, నేను ఈరోజు వెళ్ళిపోవాలి కావచ్చు. విక్కీ, నేను వచ్చేసా. వచ్చేసావా? నీ గురించి ప్రపంచం ఏం చేస్తున్నా? అవునా?
ఇంకా ఏం సరే చెప్పాలి నువ్వే. జాబ్ దొరికిందా? దొరికినట్టే. సరే మరి. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. ఎవరో ఉన్నారనుకున్నానే. నేను పైకి వెళ్తున్నా, వస్తావా విక్రమ్? వాకింగ్కి. లేదక్క నేను రాను. ఎందుకు, ఏమైంది? హెల్త్ బాగాలేదక్క. ఓకే డన్, క్యారీ ఆన్. బండనా భయపడిపోయాను. షట్. ఏమైంది బాబు, గిడ కూర్చున్నావు? ఏం లేదు. లక్ష్మి పేరు లక్ష్మి కదా. ఏంటో నేను అలానే పిల్లలు. నాకు మంచి పేరు మీ లక్ష్మి అని లక్ష్యాలు పిలవకూడదు. వచ్చింది నీకు నీ పేరు పెట్టిందే నేను కదా. కావ్య మేడమా? బాబు ఏట వెళ్ళిపోయింది? ఏమైంది? బాబు ఇక్కడనే ఉండే, ఏటో వెళ్ళిపోయాడు. ఇక పిచ్చా, ఇక్కడ ఉంటే పోతాడు. ఏమైంది నీకు? ఎందుకంటే కంగారు ఉన్నావు? కావ్య, కావ్య, నువ్వు చనిపోయావు కదా. కావ్య, నన్ను వద్దు కావ్య. కావ్య, విక్రమ్ లీవ్. విక్రమ్ వదిలే. విక్రమ్ లే. విక్రమ్ అసలు విక్కీ ఇక్కడ నిజంగానే ఉండేనా? అవునక్క, నిజంగానే ఉండే. నాకెందుకో విక్కీ లోపల కావ్య ఆడుతున్నాడు. అవునక్క, విక్కీ బాబులో కావ్య అక్కని చూశాను. అసలు నన్ను ఇంకా టార్చర్ చేస్తున్నది. నేను ఏ పాపం చేశాను అసలు? ఛీ. भागी भागी जिंदगी रे पीछे पीछे मैं चली रे नई राही नए नए मोड़। అయ్యో నేను మిగిలిన బయటికి మళ్ళీ చేస్తా. లేకపోతే హాయ్ కావ్య. హాయ్ చెప్పు. కింద లాగిన్ చేసినావు. నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి? నువ్వు ఒక్కదానే ఉంటున్నావా ఇంట్లో? నేను ఉండట్లేదా? నేను ఒక్కదాన్ని ఉన్నా, నువ్వుతో ఉన్నా కూడా నేను చెప్తే అదే చేయమంటాడు. నా పర్మిషన్ ఉండాలి. నీతో పాటు నేను కూడా ఉంటున్నాను, ఒక్కదానే ఉండట్లే. ఈ పర్మిషన్ నాకు అవసరం లేదు. నీకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదా? నేనంటే ఎందుకు ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ ఇది. నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి నా లైఫ్లో? నువ్వు ఒక్కదానే ఉండట్లే కదా, అందుకే. నువ్వు ఒక్కదాన్ని ఉన్నా, నేను ఒక్కదాన్ని ఉన్నా, నేను చెప్పినట్టే వినా. ఆ రోజు నువ్వు లాక్ చేయడం వల్లే నేను ఇంటర్వ్యూకి
అటెండ్ అవ్వలేకపోయినా తెలుసా. ఇప్పుడు ఏమైతుంది నీకు అటెండ్ కాకపోతే ఇంకా వేరే ఉన్నాయి కదా. నాకు జాబ్ పోయింది, నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు కావ్య. నీకు అర్థమవుతుందా? వేరే చూసుకోవచ్చు, ఇంత రియాక్ట్ అవ్వడం అవసరం లేదు. నేను రియాక్ట్ అవుతా, ఇది నా లైఫ్, నాకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అయినా నువ్వు లేకపోతే నేను చాలా హ్యాపీగా ఉంటా తెలుసా. హలో రుద్ర, అంటే మీరేనా? ప్లీజ్ వచ్చి హెల్ప్ చేయండి. మా ఇంట్లో ఏదో ఉంది, నిజంగా చాలా భయం అవుతుంది. ఏదో తెలియని దుష్టశక్తి ఉంది మా ఇంట్లో. ప్లీజ్ మీరు హెల్ప్ చేయండి ఎలాగైనా. హలో ప్లీజ్ అండి. అలాగే. ఈ ఇంట్లో దుష్టశక్తి ఉందని నాకు అర్థమైంది. అందుకే అండి మిమ్మల్ని పిలిచింది. కామెడీలా వచ్చిందని వెళ్ళిపోమంటావా? వద్దు వద్దు రండి ప్లీజ్. ఈ సమస్య ఏంటో నాకు అర్థమైపోయింది. సమస్యకి పరిష్కారం శాంతి పూజ జరిపించాలి. ఇక్కడ ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే చెప్పు. పైన ఉందండి. పైన ఈ పూజకి దాదాపు 50,000 దాకా అవుతుంది. 50,000? మీరు డబ్బు గురించి ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. మీరు ఇప్పుడే సరే అంటే ఈ పూజ కార్యక్రమం మొదలెట్టేసుకుంటాం. బాలిక దగ్గరికి రా. ఓం భూత ప్రేత పిశాచ, ఓం భూత ప్రేత పిశాచ. బాలిక నిల్చో. ఇక్కడ నుండి వెళ్ళిపో. ప్రేతాత్మ వచ్చే సమయం ఆసన్నమైంది. పాపం పిచ్చి పిల్ల నమ్మేసి వెళ్ళిపోయింది. అతిగా నిమ్మకాయలు వేస్ట్. నిమ్మకాయలు ఎందుకు వేస్ట్? రేపు మంచిగా మనకి తాలింపలకి వనికొస్తుంది. పాపం. అవును, ఇంతకి దయ్యం అన్నది కదా, నిజమేనా అవద్దమ్మా తెలుసుకుంటుందా? వస్తుందేంటి?
అసలు వీడు పూజ చేసిందా చేయలేదా? వీడు పూజ కంటే వీడు ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది. ఏమైందండి అలా పెట్టుకున్నారు చేతులు? దయ్యం పోయిందా? చేతులు చెంపకెందుకు పెట్టుకున్నారు? ఏదైనా పడుతుంది పోతామమ్మా, ఇలా పెట్టుకోవాలి. అంటే మీరు పనులు ఎవరు చేస్తారు మరి? పక్కన చేస్తారమ్మా, నీకెందుకు? నీ వేస్తా అమౌంట్ పేటిఎం చేసి. సరే అండి, ఏదో తేడా ఉందే, మనీ అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇక్కడ ఉన్నామేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆత్మనిర్భర తీసుకెళ్ళాను అనుకున్నాను, కానీ వాడు చేసినంత డ్రామా. ఇప్పుడేమో ఆ దయ్యం మాతో ఆడుకుంటుంది. అవును, వాడిని చూస్తే నాకు కూడా డౌట్ వచ్చింది, కానీ చెప్తే నమ్ముతాను నమ్మని చెప్పలేదు. అవును, ఆ రోజు వాడు ఏదో నంబర్ ఇచ్చాడు కదా, ఒకసారి తీసుకురా. ఆ ఏదో నంబర్ ఇచ్చాడు కదా, చెప్తాం మన సంగతి. హలో, నమస్కారం అండి. నమస్కారం, ఏంటి మీ సమస్య? అయితే ఆ రోజు మా ఇంట్లో నుండి దయ్యం నిలగొట్టారు కదా, ఇద్దాం అనుకుంటున్నామండి. మీరు చాలా హెల్ప్ చేశారు మాకు. మీ ఇంటి అడ్రస్ చెప్తారా? గిఫ్ట్ రండి రండి, వాట్సాప్ లొకేషన్ షేర్ చేస్తా. ఓకే అండి, మేము వస్తాం, తొందరగా షేర్ చేయండి. గిఫ్ట్ వస్తుంది, గిఫ్ట్ వస్తుంది, గిఫ్ట్ వస్తుంది, గిఫ్ట్ 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 రారా, గిఫ్ట్ రారా, గిఫ్ట్ ఇప్పుడు వస్తుంది. వచ్చాడు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. గిఫ్ట్ 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 గిఫ్ట్. మమ్మల్ని లోపల రానివరా? నీకు నిజంగానే మంత్రాలు వచ్చా? వచ్చేసాను. గిఫ్ట్ 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 ఇస్తానారా? మా ఇంట్లో దయ్యం నువ్వు బంధించావా? బంధించాను. నిజం చెప్పు. బంధించాను. అయితే ఇప్పుడు రోజు మా ఇంట్లో మమ్మల్ని ఆడుకునేది ఏంటి? బంధించేసాను. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ దయ్యాన్ని రేపు నువ్వు వచ్చి నువ్వే కంట్రోల్ చేయాలి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలో నాకు తెలియదు. ఓకే, మరి బిల్డప్ ఇచ్చావు కదరా, బిల్డప్. సరే అమ్మా, ఏదో పడేసి అట్లా దారిగిరా. ఏందో సార్, అందరు చుట్టాల కోసం చూసాం, మనం దయ్యాల కోసం చూసాం. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో, ఈరోజు ఎన్నిటికీ టార్చర్ పెడతారో. ఇంకా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు కావ్య? చంపేశారు. నేనెందుకు చంపినా? నేను చంపలే. నువ్వే చంపావు. నేను చంపలేదు. నువ్వే చంపావు. నేను చంపలేదు. నేను చంపావు. నేను చంపలేదు తల్లి. చంపావు నువ్వే. నువ్వైనా చెప్పు లక్స్. అవునా
కానీ బట్టలు తీసేటప్పుడు నువ్వే పడ్డావు. నిజంగానా నేను అడిపోయాను. అవును మరి అవును. వాళ్ళ నుండి పగలు ప్రతీకారాలు అనుకుంటూ మమ్మల్ని దొబ్బుతున్నావు. అంటే ఇదంతా టైం వేస్ట్ అయిపోయింది. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ అయింది. అనవసరంగా వచ్చిన కలిసిరా అంటున్నా. కలిసిరా నిన్నే. ఏ మధ్యలో ఏంట్రా కమ్మిగా నువ్వు పెద్ద అయ్యాలనుకుంటున్నావా? పెద్ద పూజారి గేటపడ్డా నువ్వు పడ్డా. మీ వలన ప్యాన్ బలైంది. ఏం బాలైంది? ప్యాన్ పోయి ఇంటికి నడుగోపై ఏ పేమెంట్ పేమెంట్ అడిగినావంటే చెత్తెలవా? నడు కొంచెం గిఫ్ట్ ఇవ్వ. మళ్ళీ ఇస్తాగా వెళ్ళిపోతా. ఇస్తాగా. హాయ్ గాయ్స్. ఓం బూడ్ బూడ్ ఫట్ ఫట్. ఏ దయ్యం నా ఆఫ్రా పై నువ్వు ఫస్ట్ లైక్ సబ్స్క్రైబ్ చెప్పండి. ఖచ్చితంగా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలా కాదురా చెప్పేది. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా నాకు గంట ఉంటుంది అది కూడా కొట్టండి. ఫట్ 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 ఫట్. మీరైతే ఆగనే ఆగండి. సరే మీరైతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బాయ్.